చిన్నూరు వద్దు వద్దు మాస్టర్ ప్లాన్ వద్దునే వద్దు మాస్టర్ ప్లాన్ పుచ్చిరెడ్డి పాలనకి వద్దు వద్దు మాస్టర్ ప్లాన్ వద్దు వద్దు పుచ్చిరెడ్డి పాలనకి మాస్టర్ ప్లాన్ వద్దు వద్దు ప్రజల్ని ఇబ్బంది పెట్టే మాస్టర్ ప్లాన్ వద్దు ప్రజల్ని ఇబ్బంది పెట్టే మాస్టర్ ప్లాన్ వద్దు ప్రజల్ని ఇబ్బంది పెట్టే మాస్టర్ ప్లాన్ వద్దు వద్దు ఇప్పుడు సన్న కాలం ఉంది దాన్ని 5 ఫీట్ 2 ఫీట్లో 2 ఫీట్ దాన్ని 5 ఫీట్ కాలం చేసి విత్ ఫుట్పాత్ విత్ డ్రైన్ మన రోడ్డు ఎండ్ టు ఎండ్ రోడ్ వస్తుంది ఎండ్ టు ఎండ్ వచ్చింది అక్కడ లైట్గా గటర్స్ ఈ గుచ్చిలో బిజినెస్ చేసుకునే వాళ్ళు ఆ రోడ్డు వెళ్ళిపోతారు మీ అంగడ పోవాలి నేను అంగడ ఆ రోడ్డు వెళ్ళిపోతారు హైవే మీద వెహికల్స్ హైవే మీద వెళ్ళిపోతారు ఈ రోడ్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత బాంబే ఎటువంటి ఎంక్రోచ్మెంట్ ఎటువంటి పళ్ళు అరటికాయల పళ్ళు ఇంకా తర్వాత బిజినెస్ పీపుల్ ఏవి కూడా మేము ఉండదు పోలీస్ వారి సహాయం తీసుకొని జాయింట్ యాక్షన్ కమిటీ చేసుకొని దాన్ని కమిటీ చేసుకొని పక్కగా ట్రాఫిక్ సమస్య లేకుండా ఏర్పడతాము కానీ కొంచెం వర్క్ కంప్లీట్ అయితే మేము చాలా చూసుకోవాలి. గతంలో మీ అంగడి ముందు మీరే వ్యాపారం చేసుకోక మీ అంగడి మీద ఒక బండి పెట్టుకొని వాడిదే డబ్బులు తీసుకునేది తప్పు కదా మీ వల్ల సగం ట్రాఫిక్ జామ్ తప్పుగా అనుకోపాకండి మీ అంగడి ముందు బండి దేనికి మార్కెట్ ఓపెన్ చేస్తున్న త్వరలో మార్కెట్ దగ్గర పెట్టుకుంటారు మార్కెట్లో షాప్ ఇస్తాం మీకు ఇచ్చే డబ్బుల కంటే 30%కి మేము షాప్ ఇస్తాం మార్కెట్లో పర్మనెంట్ స్ట్రక్చరు విత్ షట్టరు ఎలక్ట్రికల్ అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాం అక్కడికి పంపించేస్తాం మీరు వాళ్ళకి మీ ముందు బండి పెట్టుకున్న దానికి మీరు వాళ్ళ దగ్గర డబ్బులు వ్యవసాయం చేస్తున్నారు దానివల్ల ఏమవుతుంది ఆటో కూడా ఆ బండికి ముందు ఆటో ఆపుతాడు ఇంకోటి ఇటుపక్క బండి పెట్టిన ఇటుపక్క ఆటో పెట్టాడు ఇవన్నీ సమస్యలు మీ వల్ల కూడా సమస్యలు వస్తుంది మీరు ఆటో బండిని పెట్టి మా అంగడి ముందు బండి పెట్టద్దు నా అంగడికి వచ్చి నా అంగడిలో నా వస్తువులు కొనుక్కుంటారు నేను వ్యాపారం చేసుకున్నాను వాడు ఇచ్చే చిల్లరకి మీరు ఆశపడితే ఏమవుతుంది ట్రాఫిక్ సమస్య పెరుగుతాము మీరు కూడా చైతన్యం రావాలండి అందరికి వచ్చి మాది 60 అడుగులు ఉంది మీరు ఇన్ని చేస్తున్నారు అని చెప్పి వచ్చినప్పుడు మీరు కూడా చైతన్యం రావాలి ఆ చిన్న డబ్బులకి మీరు ఆశపడి ఏదో నేను కరెంట్ బిల్లు వస్తుంది మెయింటెనెన్స్ వస్తుంది మీరు చేస్తే తప్పని అది కొనసాగుతాం మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఒక్క బండి కూడా రోడ్లో ఉండించము ఇంకా చెప్తున్నాము ఒక్క బండి కూడా రోడ్లో ఉండించలేదు ఆటోకి మార్కింగ్ ఇస్తాము ఆ లైన్లోనే ఆటో పోవాలి ఆటో స్టేజ్ ఇవ్వకూడదు ఆటో వచ్చిందా వెళ్ళిపోవాలి ఇవన్నీ కూడా మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత తనతో చర్చించి మీతో కూడా చర్చించి మనందరం కూర్చోబెట్టిగా మాట్లాడుకొని ఇవన్నీ కూడా సమస్యలు ప్రశ్నిస్తాం. బుచ్చిరెడ్డిపాలెం యొక్క మాస్టర్ ప్లాన్ విషయంలో చెన్నూరు రోడ్డు బైపాస్ రోడ్డుకు సంబంధించినటువంటి నిర్వాసితులు వ్యాపారస్తులందరూ కూడా ఈరోజు కమిషనర్ గారిని కలవడం జరిగింది. వారు చెప్పిన దాంట్లో అందరి యొక్క ఆలోచన సారాంశం కూడా ఏమిటి అంటే బుచ్చిరెడ్డిపాలెంలో కేవలం రోడ్లు వైడన్ చేయడం కాదు, బుచ్చిరెడ్డిపాలెంకి బైపాస్ రోడ్డు కావాలనేది అందరి యొక్క ఏకాభిప్రాయం. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా గమనించాలి. ఈ బైపాస్కి సంబంధించి గతంలో కూడా ఒక డిపిఆర్ చేయడం జరిగింది, సర్వే చేయడం జరిగింది. అయితే ఆ సర్వే శాస్త్రబద్ధంగా కాకుండా కేవలం బుచ్చిరెడ్డిపాలెం ఊరు ఆనుకుని మళ్ళీ రెసిడెన్షియల్ లొకాలిటీలో పోయే విధంగానే ఒక సర్వే జరిగింది. ఆ సర్వే రైతుల యొక్క అభ్యంతరంతో అది ఆగిపోయింది. ఇక్కడ సర్వే చేసేటప్పుడు దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని రాబోయేటువంటి ఒక 50 ఏళ్ళు 100 ఏళ్ళను దృష్టిలో పెట్టుకొని బుచ్చిరెడ్డిపాలెం జనావాసానికి కాస్త దూరంగా ఉండేటట్టు, బాగా విస్తృతంగా ఉండేటట్టు, బాగా వెడల్పుగా ఉండేటువంటి రోడ్డు కోసంగా సర్వే చేయాలి. రైతులను కూడా కూర్చోబెట్టాలి, వాళ్ళకి తగినంత పరిహారం ఇవ్వాలి. అందరిని కూడా తృప్తిపరిచి అందరి యొక్క ఆమోదంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి. అట్లాగే ఇక్కడ ఈ ఎంకరేజ్మెంట్ల విషయం కూడా ప్రస్తావన వచ్చింది. వీటిల్లో ఈ షాప్ డెవలపర్స్ ఎవరైతే షాప్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళ ముందుండేటువంటి ఈ ఎంకరేజ్మెంట్స్ బళ్ళు విషయాన్ని ప్రస్తావించారు కమిషనర్ గారు. మా అందరి యొక్క వినపం ఏంటంటే ప్రభుత్వం గట్టి చర్య తీసుకుంటే ఏ ఓనర్ కూడా అక్కడ షాప్ పెట్టించేటువంటి అవకాశం ఉంటుంది. అట్లా ప్రభుత్వం ఉదాసీనంగా పోయేటప్పుడు ఏ షాపు యజమాని కూడా వాళ్ళని ధిక్కరించి అక్కడ పెట్టనీయకుండా ఉండే పరిస్థితి లేదు. కాబట్టి అధికారులు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని చట్టాన్ని సరిగా కానీ ఇంప్లిమెంట్ చేసినట్లయితే ఈ ఎంకరేజ్మెంట్లో కొద్ది రోజులు ప్రయోగాత్మకంగా
ఆర్టీసీ బస్టాండ్లో బస్సులు నిలవటం కానీ, ఈ బైపాస్ రోడ్డు సర్వే కానీ, ఈ రోడ్లలో ఉండేటువంటి ఎంకరేజ్మెంట్లు కానీ ప్రభుత్వము, మున్సిపల్ అధికారులు, పోలీసు, రెవెన్యూ అందరూ కూడా చిత్తశుద్ధితో అమలు చేసినట్లయితే వ్యాపారస్తులందరూ కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పుడు ఖచ్చితంగా ఈ అన్నిటికి కూడా పరిష్కారం దొరుకుతుంది. గ్రామం సుభిక్షంగా ఉంటుంది.